జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు సింహరాశికి అధిపతి మరియు నెలకు ఒకసారి రాశులను మార్చేది సూర్య భగవానుడే. సూర్యుడు తన రాశిని మార్చుకున్నప్పుడే తమిళ మాసాలు పుడతాయని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం. సూర్యుడు ఒక రాశిని మార్చిన ప్రతిసారి దాని ప్రభావం అన్ని రాశులలో కనిపిస్తుంది. ప్రస్తుతం సూర్యుడు వృషభ రాశిలో ఉన్నాడు. దీని ప్రకారం చూస్తే జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి వెళ్తాడు. మిథున రాశి బుధ రాశి. సూర్యుడు బుధుడు మిత్రగ్రహాలు కావడంతో మిథున రాశిపై ప్రభావం కాస్త మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టంగాను, కొందరికి ఇబ్బందిగాను ఉండవచ్చు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇప్పుడు సూర్యుడు మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుందో చూద్దాం. మేషరాశి. సూర్యుడు మేషరాశిలో 3వ ఇంటికి వెళ్తాడు. దీని కారణంగా మేషరాశిలోని స్థానికులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. పని చేసేవారు తమ పనిలో విజయం సాధిస్తారు. మేషరాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇకపోతే ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు కలిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి సాధిస్తారు. సంబంధాల విషయానికొస్తే వైవాహిక జీవితం మధురంగా సాగుతుంది మేషరాశిలో వారికి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పాలి. మిథున రాశి. సూర్యుడు మిథున రాశిలో మొదటి ఇంటికి వెళ్తాడు. అందువలన మిథున రాశి చక్ర గుర్తులు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. చాలా కాలంగా పూర్తి కాని పనులు విజయవంతంగా పూర్తిగానున్నాయి. ఉద్యోగస్తులకు అభివృద్ధి అవకాశాలు మెరుగ్గా లభిస్తాయి. కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరు ప్రశంసించబడుతుంది. ప్రమోషన్ కూడా అందుబాటులో ఉండవచ్చు. ఇకపోతే ఉద్యోగార్థులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారులకు ఎక్కువ లాభాలు గడిస్తారు. కానీ వ్యాపారస్తులు చాలా ప్రయాణాలు చేయవలసి అయితే ఉంటుంది. అయితే ఈ ప్రయాణాలు మంచి ఆర్థిక లాభాలనే కలిగిస్తాయి మిథున రాశి వారికి. ఆర్థిక పరిస్థితి బలపడి ఆశాజనకంగా ఉంటుంది. సంబంధాలు మధురంగా ఉంటాయి. వైవాహిక జీవితం బలపడుతుంది.